నమస్కారం. ఈరోజు మనం వినయపిటకంలోని చుల్లవగ్గా నుండి ఒక సంఘటనను లోతుగా పరిశీలించబోతున్నాం. అవును, ఇది బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక అత్యంత నాటకీయమైన ఘట్టం. పైకి చూస్తే ఇది ఒక హత్యాయత్నం కథలా అనిపిస్తుంది, కాని దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఖచ్చితంగా. ఇది శక్తి, అధికారం, ఇంకా అహింస గురించి మనకొక గొప్ప పాఠం చెబుతుంది. సరే, ఈరోజు మనం ఈ కథను విడమరిచి దాని వెనుక ఉన్న అసలు సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఈ కథ కేవలం ఒక హత్యాయత్నం గురించినది మాత్రమే కాదు. ఇది రెండు విభిన్నమైన శక్తుల మధ్య జరిగే ఒక ఘర్షణకు ప్రతీక. రెండు రకాల శక్తులా? అంటే? అవును. ఒకటి బయటి ప్రపంచంపై ఆధారపడిన అధికారం, అంటే కుత్ర, రాజకీయ పలుకుబడి, హింస. దేవదత్తుడు ప్రదర్శించింది అదే కదా? సరిగ్గా చెప్పారు. ఇక రెండవది లోపలి నుండి వచ్చే ఆత్మబలం. అదే కరుణ, ప్రశాంతత, నిర్భయత్వం. దీన్ని బుద్ధుడు ప్రదర్శిస్తాడు. అంటే ఒకవైపు పగా కుట్ర, మరోవైపు శాంతం కరుణ. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే ఈ కథ అన్నమాట. సరే, అయితే ముందుగా ఈ కుట్ర ఎలా మొదలైందో చూద్దాం. దేవదత్తుడు బుద్ధుడికి బంధువే, అయినా అతనిపై తీవ్రమైన అసూయ ఉండేది. నిజమే. అతను సంఘంపై ఆధిపత్యం సాధించాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు కూడా. ఇది అతని మొదటి ప్రయత్నం కాదు కదా? కాదు, అస్సలూ కాదు. ఇంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. మొదట కొంతమంది హంతకులను నియమించాడు. కాని వాళ్లేమయ్యారు? వాళ్ళు బుద్ధుడి ప్రబోధాలకు ప్రభావితులై చివరికి ఆయన శిష్యులుగా మారిపోయారు. అంటే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. పూర్తిగా. ఆ తర్వాత గిజ్జకూట పర్వతంపై నుండి బుద్ధుడు నడుస్తుండగా ఒక పెద్ద బండరాయిని దొర్లించాడు. ఓ, అది చాలా ప్రమాదకరమైనది. అవును. కాని అదృష్టవశాత్తు ఆ రాయి ముక్కలై ఒక చిన్న ముక్క మాత్రమే బుద్ధుడి పాదానికి తగిలింది. ఈ వరుస వైఫల్యాలతో దేవదత్తుడిలో నిరాశ, కోపం ఇంకా పెరిగాయి. అంటే మనుషులతో అతని ప్లాన్ వర్కౌట్ కాలేదు, అందుకే ఈసారి ఒక జంతువుని ఎంచుకున్నాడా? అదే అతని వ్యూహం. చూడండి, మనుషులకు వివేచన ఉంటుంది. వాళ్లు మనస్సు మార్చుకోగలరు. బుద్ధుడి ప్రబోధానికే ప్రభావితం కాగలరు, అంతకుముందు హంతకుల్లాగా? ఖచ్చితంగా. కాని ఒక క్రూరమైన జంతువు, ముఖ్యంగా మదించిన ఏనుగు, కేవలం విధ్వంసక శక్తికి ప్రతీక. దానికి మంచి చెడుల విచక్షణ ఉండదు. అర్థమైంది. తర్కాన్ని, మాటలను దాటి కేవలం పశుబలంతో బుద్ధుణ్ణి అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. అవును. ఇది అతని నిస్సహాయతను, అతనిలోని క్రూరత్వాన్ని మనకు తెలియజేస్తోంది. అందుకోసమే అతను రాజగృహలోని నాలగిరి అనే ఏనుగుని ఎంచుకున్నాడు. మరి ఆ ఏనుగును మావటీలు అంత తేలిగ్గా ఎలా వదిలిపెట్టారు? అది ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. దేవదత్తులో అప్పటి రాజు అజాతశత్రువుకు చాలా సన్నిహితుడు. ఓ, ఆ అధికారాన్ని వాడుకున్నాడన్నమాట. అవును. అతను నేరుగా మావటీల దగ్గరకు వెళ్లి, మేము రాజుగారికి చాలా దగ్గరివాళ్లం, మాకు పలుకుబడి ఉంది, మేము తక్కువ స్థాయిలో ఉన్న మీకు ప్రమోషనులిప్పిస్తాం, జీతాలు పెంచుతామని చెప్పాడు. అంటే ఆశని ఎరగవేశాడు. అధికారాన్ని, ఆశను, రెండింటిని. బహుశా ఆ మావటీలకు ఒకవైపు రాజు మద్దతున్న వ్యక్తి, మరోవైపు ఆశ. వారి నైతికత కంటే బతుకు భయం, ఆశ ఎక్కువగా ఉండి ఉండవచ్చు. అందుకే వారి దారుణానికి ఒప్పుకున్నారు. ఇది అధికార దుర్వినియోగం అంటే ఇదే. ఇక రంగం సిద్ధమైంది. మరుసటి రోజు ఉదయం బుద్ధుడు కొందరు భిక్షువులతో కలిసి భిక్షాటన కోసం రాజగృహలోకి ప్రవేశిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం మావటిలు నాలగిరి ఏనుగును వాళ్లపైకి వదిలేశారు. ఆ దృశ్యం చాలా భయంకరంగా వర్ణించబడింది. ఎలా? ఆ ఏనుగు తన తొండాన్ని పైకెత్తి, చెవులు, తోక నిక్కబొడుచుకొని బుద్ధుడివైపు వేగంగా దూసుకొస్తోంది. అది చూసిన భిక్షువుల పరిస్థితేంటి? వాళ్లేం చేశారు? వాళ్లు తీవ్రంగా భయపడ్డారు. వారి ప్రతిస్పందన చాలా సహజమైనది. తమ గురువు ప్రాణాలకు ప్రమాదముందని గ్రహించారు. వెంటనే బుద్ధుడిని హెచ్చరించారా? అవును. ప్రభూ, ఇది మనుషులను చంపే నాలగరి. ఇది చాలా క్రూరమైన ఏనుగు. దయచేసి వెనక్కి తిరగండి ప్రభూ, ప్రమాదం ముంచుకొస్తోంది అని మళ్ళీ వేడుకున్నారు. అందరూ భయంతో వణికిపోతుంటే బుద్ధుడు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. ఆయన భిక్షువులతో అన్న మాటలు చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా. ఆయన, భిక్షువులారా, భయపడకండి. హింస ద్వారా తథాగతుడి ప్రాణాన్ని తీయడం అసాధ్యం అంటారు. ఇక్కడ తథాగతుడు అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అది ఒక రకమైన అజేయత్వాన్ని సూచిస్తోందా? అది అహంకారం కాదు, అది సత్యంపై ఉన్న స్థిరమైన అవగాహన. తథాగతుడు అంటే సత్యాన్ని పొందినవాడు, ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవించేవాడు. అంటే జ్ఞానోదయం పొందిన ఒక వ్యక్తి జీవితం ఇతరుల హింస వల్ల అర్ధాంతరంగా ముగియదు.
వారి జీవితం సహజంగా దాని కాలం పూర్తయ్యాటే పరిసమాప్తమవుతుంది. ఇది కర్మ సిద్ధాంతం యొక్క లోతైన అవగాహన నుండి వచ్చిన మాట. ఆయన భయపడకపోవడానికి కారణం ఆయనకున్న అంతర్గత ప్రశాంతత, నిర్భయత్వం. అదే సమయంలో వీధుల్లోని ఇళ్లపై ఉన్న ప్రజలు కూడా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కదా, వాళ్ల స్పందన ఎలా ఉంది? వాళ్లలో 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విశ్వాసం లేనివారు, అయ్యో, అంతటి అందమైన ఆ మహాసన్యాసికి ఏనుగు వల్ల హాని కలుగుతుంది అని ఆందోళన చెందారు. మరి విశ్వాసమున్నవారు? వాళ్లు మాత్రం త్వరలోనే ఒక గొప్ప గజరాజు మరో గొప్ప గజరాజుతో తలపడబోతున్నాడు అన్నారు. బుద్ధుడిని కూడా ఒక గజరాజుతో పోల్చడం, దీని వెనుక ఉన్న అర్థమేమిటి? ఆ పోలికే ఈ కథకు ప్రాణం. చూడండి, పాడి సాహిత్యంలో ఏనుగు కేవలం పశుబలానికి చిహ్నం కాదు. దానికి వేరే అర్థాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అది ఓర్పుకు, గంభీరతకు, బుద్ధికి కూడా ప్రతీక. ముఖ్యంగా గజరాజు అనే పదం నాయకత్వాన్ని, గొప్పతనాన్ని సూచిస్తుంది. అంటే ప్రజలు దాన్ని 2 శక్తుల మధ్య ఘర్షణగా చూశారన్నమాట. సరిగ్గా అదే. ఒకటి నాళగిరి యొక్క భౌతిక, క్రూరమైన బలం, మరొకటి బుద్ధుడి యొక్క ఆధ్యాత్మిక, మానసిక బలం. ఎవరు నిజమైన గజరాజు అనేది ఆ ఘర్షణలో తేలబోతోంది. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. దూసుకొస్తున్న ఏనుగును చూసి బుద్ధుడు పక్కకు జరగలేదు, ఏ అతీత శక్తులను ప్రదర్శించలేదు, ఏమీ చేయలేదు. కేవలం నిలబడిన చోటే నిలబడి ఆ ఏనుగును మైత్రీభావనతో, అంటే ప్రేమపూర్వక దయతో నింపేశారనుంది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఏదైనా మానసిక సూత్రముందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీన్ని మనం 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి, దీన్ని ఒక అద్భుతంగా బుద్ధుడి అతీంద్రియ శక్తిగా భావించవచ్చు. మరొక కోణంలో చూస్తే దీని వెనుక ఒక లోతైన మానసిక సూత్రముంది. హింసను హింసతో ఎదుర్కొంటే ఏమవుతుంది? అది మరింత హింసకే దారితీస్తుంది. కరెక్ట్. కోపంగా ఉన్నవారిపై మనం కోపం చూపిస్తే వారి కోపం పెరుగుతుంది. కాని తీవ్రమైన కోపంలో ఉన్న ఒక జీవిని మనం పూర్తి ప్రశాంతతతో, కరుణతో ఎదుర్కొన్నప్పుడు వారి దూకుడు తగ్గే అవకాశం ఉంది. బుద్ధుడు ప్రదర్శించిందదే. అవును. ఆయనలో భయం, కోపం, ప్రతిఘటన వంటి భావనలు లేవు. ఆయన నుండి ప్రసరించిన నిర్భయమైన, ప్రశాంతమైన శక్తి ఆ జంతువు యొక్క క్రూరత్వాన్ని నిర్వీర్యం చేసింది. ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ప్రేమతో మాత్రమే జయించగలము అనే సూత్రానికిదొక ఆచరణాత్మక ఉదాహరణ. ఖచ్చితంగా. మైత్రీభావన ప్రభావం వెంటనే కనిపించింది. ఏనుగు తన తొండాన్ని దించి బుద్ధుడు వద్దకు వచ్చి శాంతంగా నిలబడింది. అప్పుడు బుద్ధుడు తన కుడిచేత్తో దాని నుదుటిని నిమురుతూ కొన్ని పద్యాలు చెబుతాడు. ఆ మాటలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఏనుగును శిక్షించడమో భయపెట్టడమో చేయలేదు. లేదు, బదులుగా దాన్ని గౌరవంగా సంబోధిస్తున్నాడు. ఓ గజరాజా, మరో గజరాజుపై దాడి చెయ్యకు, అలా చెయ్యడం బాధాకరం అంటాడు. మళ్ళీ ఇక్కడ గజరాజు అనే పదాన్ని వాడుతున్నారు. అవును, ఆయన తన్ను తాను ఒక గజరాజుగా చెప్పుకుంటూ నాళగిరితో సమాన స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఒక ఉన్నతమైన జీవి మరో ఉన్నతమైన జీవికి హాని చేయకూడదని సూచిస్తున్నాడు. ఇంకా ఏమన్నారు? గర్వాన్ని, అజాగ్రత్తను వదిలిపెట్టు, నీవు సంతోషకరమైన గమ్యానికి వెళ్లే విధంగా ప్రవర్తించు అని దానికొక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. అంటే దాని ప్రవర్తనను ఖండిస్తున్నాడు, కాని దానినొక జీవిగా తిరస్కరించడం లేదు. అదే కరుణ ఆధారిత బోధన. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజల స్పందన ఎలా ఉంది? వాళ్లు ఆశ్చర్యపోయారు. వాళ్లు కూడా ఒక పద్యాన్ని పాడారు. అదేమిటది? కొందరు కర్రలతో, మరికొందరు అంకుశాలతో, కొరడాలతో మచ్చిక చేసుకుంటారు. కాని ఇక్కడ ఈ మహర్షి కర్రగానీ ఆయుధంగానీ లేకుండా ఒక గజరాజును మచ్చిక చేసుకున్నాడు. ఈ పద్యం భౌతిక నియంత్రణకు, ఆధ్యాత్మిక పరివర్తనకు మధ్యనున్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది. అవును, దేవదత్తుడు లంచంతో మావడీలను నియంత్రించాలని చూశాడు. మావటీలు అంకుశాలతో ఏనుగును నియంత్రించాలని చూశారు. కాని బుద్ధుడు ఎలాంటి బాహ్య సాధనాలు లేకుండా కేవలం అంతర్గత శక్తితో, కరుణతో ఆ ఏనుగులో మార్పు తెచ్చాడు. అది చాలా ఉన్నతమైన విజయం. నిజమే. ఆ తర్వాత జరిగిన సంఘటన మరింత అద్భుతంగా అనిపిస్తోంది. శాంతించిన నాళగిరి బుద్ధుడి పాదాల ధూళిని తన తొండంతో తీసుకుని తన శిరస్సుపై చల్లుకుంది. అది సంపూర్ణ లొంగుబాటుకు, గౌరవానికి చిహ్నం. ఆ తర్వాత బుద్ధుడు కనుమరుగయ్యేంతవరకు వెనక్కి నడుస్తూ వెళ్ళిందట. అవును. ఈ సంఘటన తర్వాత జరిగిన పర్యావసానాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఏమైంది? రాజగృహ ప్రజలు దేవదత్తుడిని తీవ్రంగా నిందించారు. అతని కుట్ర గురించి అసహ్యించుకున్నారు. అతని కీర్తిప్రతిష్టలు పూర్తిగా క్షీణించాయి. బుద్ధుడి కీర్తిప్రతిష్టలు మరింత పెరిగాయి. అవును,
అతని కుట్ర అతనికే ఎదురు తన్నింది. అతను బుద్ధుడినే అగౌరవపరచాలని చూస్తే తానే ప్రజల దృష్టిలో చులకనైపోయాడు. ఇదే కర్మ సిద్ధాంతానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చెడు సంకల్పాలు, చెడు చర్యలు చివరికి చెడు ఫలితాలనే ఇస్తాయి. ఈ బుద్ధుణ్ణి చంపాలని ప్రయత్నించడమనేది చాలా పెద్ద పాతంగా పరిగణిస్తారు కదా. అవును, దీనిని పంచ ఆనంతరిక కర్మలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇవి అత్యంత ఘోరమైన 5 చర్యలు. అవి తక్షణ, తీవ్రమైన ప్రతికూల ఫలితాలనిస్తాయని ఒక నమ్మకం. దేవదత్తుడి పతనం ఆ క్షణం నుండే ప్రారంభమైంది. అంటే అతని లౌకిక శక్తి, పలుకుబడి, కుట్రలు అన్నీ కూడా అన్నీ బుద్ధుడి ఆధ్యాత్మిక శక్తి ముందు ఓడిపోయాయి. ఇది హింస మీద అహింస సాధించిన సంపూర్ణ విజయం. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన అంశాలను ఒక్కసారి చూస్తే, మొదటిది అహింస మరియు మైత్రీ భావన యొక్క అపారమైన శక్తి, నిర్భయమైన స్వభావం. నిజమే. మూడవది, నిజమైన బలమనేది శారీరక శక్తిలో కాదు, మానసిక నిగ్రహంలో, కరుణలో ఉందని ఈ కథనం స్పష్టం చేస్తుంది. సరిగ్గా చెప్పారు. మనం ప్రారంభంలో అనుకున్నట్లు ఈ కథనం 2 రకాల శక్తులను మన ముందు ఉంచింది. దేవదత్తుడి లౌకిక శక్తి, అది ఇతరులను నియంత్రించడంపై ఆధారపడింది. బుద్ధుడు ప్రదర్శించిన ఆధ్యాత్మిక శక్తి, అది తనను తాను నియంత్రించుకోవడంపై ఆధారపడిన శక్తి. ఈ రెండింటిలో ఏది శాశ్వతమైనదో, ఏది నిజమైన విజయమో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. దేవదత్తుడి శక్తి తాత్కాలికమైనది, విధ్వంసకరమైనది. బుద్ధుడి శక్తి శాశ్వతమైనది, అది పరివర్తన చెందించే శక్తి. ముగింపుగా ఈ కథ విన్నవారు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది. అవును, ఈ కథలో చూపినట్లు భౌతిక శక్తి, అధికారంతో పోలిస్తే కరుణ, అంతర్గత ప్రశాంతత అనేవి నిజమైన బలాన్ని ఎలా ప్రదర్శిస్తాయి? ఇది నేటి ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా. సంఘర్షణలు, పోటీతత్వంతో నిండిన మన జీవితాలలో ఈ సూత్రం మనకు ఏ పాఠాలను నేర్పుతుంది? మనల్ని రెచ్చగొట్టే, హింసకు ప్రేరేపించే పరిస్థితులు ఎదురైనప్పుడు నాళిగిరి ఏనుగు కథ మనకు ఏ మార్గాన్ని సూచిస్తుంది?